రేపు ఏపీకి కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న టీం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద నష్టం పరిశీలన. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో పర్యటన. సీఎం చంద్రబాబు తప్పిదం వల్లే వరద బీభత్సం. ముందస్తు సమాచారం ఉన్నా ప్రభుత్వం స్పందించలేదు. సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేయలేదు. బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. చంద్రబాబు ప్రజలకి క్షమాపణ చెప్పాలన్న మాజీ సీఎం జగన్. వరదలో మునిగిన వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పించే దిశగా ప్రభుత్వం చర్యలు. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు. వరదల్లో పెద్ద సంఖ్యలో నీట మునిగిన వెహికల్స్, లక్షల సంఖ్యలో నీట మునిగి ఉంటాయని అంచనా. వాహనాల రిపేర్లకే ఒక్కో కుటుంబానికి వేలల్లో ఖర్చవుతుందని అంచనా. బుడమేరులో 2019 నుంచి ఆక్రమణలు పెరిగాయి. వరద వెళ్లే గాలువ లేకుండా చేశారు. సర్వే చేస్తాం, గట్లను పటిష్టం చేస్తాం. వైసీపీ చేసిన తప్పులకు అమాయకులు ఇబ్బంది పడ్డారన్న చంద్రబాబు. విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేపట్టాలని ఆదేశం. క్షేత్రస్థాయిలో సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టాలని సూచన. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన. రాజరాజేశ్వరిపేటలో బాధితులకు జగన్ పరామర్శ. ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వార్నింగ్. ఈ నెల 6 వరకు దక్షిణ కోస్తా, 8 వరకు ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు. వాయువ్య బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే ఛాన్స్. తెలుగు రాష్ట్రాల్లో ఏరియల్ సర్వేకు సిద్ధమైన కేంద్రం. అమిత్ షాను కోరిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. సానుకూలంగా స్పందించిన కేంద్ర హోంమంత్రి. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక. 43 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం. మరి కాసేపట్లో అధికారులు హెచ్చరికలు జారీ చేసే అవకాశం. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ. వరద నష్టం వివరాలు తక్షణమే పంపాలని సూచన. 1345 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయి. 12 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, 2 హెలికాప్టర్లు పంపామన్న కేంద్ర హోంశాఖ. వరద బాధితుల కోసం బీఆర్ఎస్ కీలక నిర్ణయం. ప్రజాప్రతినిధులు నెల వేతనం విరాళంగా ఇవ్వాలని ప్రకటించిన పార్టీ. ముంపు ప్రాంతాల్లో సాయం చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు. హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్ పరిధిలో కిడ్నాప్ కలకలం. ఆటో బుక్ చేసుకుని ఇంటికి బయలుదేరిన 3 కొండాపూర్ చిరక్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్. వెళ్లాల్సిన రూట్లో కాకుండా మరో రూట్లో తీసుకెళ్లిన ఆటో డ్రైవర్. 100కి డయల్ చేసిన విద్యార్థులు. చందానగర్లో ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీసులకి అప్పగింత. పార్వతీపురం, మన్యం జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ సిపిఎం ఆందోళన. మెడికల్ క్యాంపులు పెట్టాలంటూ డిమాండ్. డాక్టర్ మర్డర్స్ కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం. విచారణకు హాజరైన ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యులు. మాజీ ప్రిన్సిపల్ ఘోష్ సమక్షంలో ఎంక్వైరీ. యూపీలో తోడేళ్ల కోసం సాగుతున్న వేట. కాల్చి చంపేందుకు రంగంలోకి దిగిన 9 మంది షూటర్లు. త్రిపురకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం. సరిహద్దులోని టైగర్ తీవ్రవాద సంస్థలతో చర్చలు. నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్తో శాంతి ఒప్పందం. శాంతియుత వాతావరణమే లక్ష్యమన్న అమిత్ షా. బ్రూనై నుంచి సింగపూర్కు చేరుకున్న ప్రధాని. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన భారతీయులు. డోలు వాయించిన మోడీ.
యూపీలో పరిస్థితులు మారుతున్నాయి. యోగి బుల్డోజర్ స్టీరింగ్ ను ప్రజలు మార్చేస్తారు. కొద్ది రోజులు ఓపిక పట్టాలన్న అఖిలేష్ యాదవ్. జమ్మూకు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి. కశ్మీర్ ప్రతిపత్తిని లాగేసుకున్నారు. రాజు పెత్తనం నడుస్తోందన్న రాహుల్. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ నష్టం. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జగన్ అలియాస్ రామ్దేవ్ బాబా మృతి. కేంద్ర కమిటీ మిలిటరీ ఇన్ఛార్జిగా ఉన్న జగన్ అలియాస్ రామ్దేవ్ బాబాపై 25 లక్షల రివార్డ్. పారా ఒలింపిక్స్ లో భారత్ కొత్త రికార్డ్. 20 మెడల్ సాధించిన అథ్లెట్లు, క్రీడాకారులకు ప్రధాని మోడీ ఫోన్. నైజీరియాలో దుర్మార్గం. బైక్లపై వచ్చి దుండగుల కాల్పులు. 100 మందికి పైగా మృతి. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.